హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ క్రియేషన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చూడండి, నేను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్ ఏంటంటే కరెక్ట్గా వచ్చిందా లేదా అని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక కూడా డౌట్ అనేది ఉంటుంది. బ్లౌజ్ వేసుకొని చూస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. అలాంటి వాళ్ళకైతే చూడండి నేను చూపిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ఆది బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చిందా లేదా మీరు కుట్టిన బ్లౌజు అని తెలుసుకోవాలి అనుకుంటే ఆది బ్లౌజ్ని తీసుకొని చూడండి, అలా నడుం పొడవు మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చూడండి, అలా నడుము పొడవు మొత్తం ఫ్రంట్ అలాగే బ్యాక్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. అలాగే చూడండి, హ్యాండ్స్ దగ్గర 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, చూడండి స్టిచ్చింగ్ చేస్తుంటాం కదా సంక దగ్గర, అక్కడి నుంచి ఆది బ్లౌజ్ని కూడా సేమ్ అలాగే పట్టుకొని అలా పెట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. చూడండి, 2 అయితే కరెక్ట్గా వచ్చాయి నాకు. ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని మీరు కుట్టిన బ్లౌజ్తో ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా అయితే వస్తే మీరు కరెక్ట్గా కుట్టినట్టు, 2 సమానంగా ఉంటే కరెక్ట్గా కుట్టినట్టు. అలాగే చూడండి, ఉక్సులు పట్టి కుట్టుంటాం కదా, ఉక్సులు పట్టి దగ్గర నుంచి కూడా అలాగే హ్యాండ్ సంక దగ్గర పెట్టి చెక్ చేసుకోవాలి. చూడండి, ఉక్సులు పట్టి తీసుకొని ఉక్సులు పట్టి దగ్గర నుంచి అలా పెట్టి సంక దగ్గరకు క్లాత్ని పట్టుకొని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ దగ్గర ఎక్కువగా వస్తుందండి. అలాగే నడుము సన్నగా ఉంటుంది. అలాంటి వాళ్ళ బ్లౌజు స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. చూడండి, ఇలా పెట్టి కనుక మీరు చెక్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చినట్టు. ఉక్సులు పట్టి దగ్గర నుంచి చూడండి సంక దగ్గరకు అలా పెట్టి చెక్ చేసుకోవాలి. అంతేనండి, అలా పెట్టి కనుక మీరు చెక్ చేసుకుంటే మీరు బ్లౌజ్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకొని ఉంటారు. అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.